ప్రారంధం ఉన్నా దాన్ని తొలగించుకుని ఉపాయాలు ఉపయోగిస్తూ దాని నుంచి బయటపడిపోతూ మనం ముందుకెళ్ళాలి. మనం ఏదో ఒక మంచి గమ్యానికి వెళుతూ ఉంటే తోవలో బురద, ఏం చేస్తావు ముందు కదా అని అడిగేస్తే పడతాం, బురద తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే మనకి కర్మ విపాక శాస్త్రం వల్ల నీ చెప్పిన ఆయుర్వేద శాస్త్రం, ఇక్కడ ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఇన్ని జబ్బులు ఉన్నాయా అని ఆశ్చర్యపోతా, అన్ని జబ్బుల పేర్లు చెప్పారు. అంటే మనకు ఆ రోజుల్లోనే మెడిసిన్ ఎంత డెవలప్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి రోగాలను ముందు తెలుసుకున్నారు, ఇవి ఇన్ని రోగాల పేర్లు, ఆ రోగముల్లో వెరైటీలు ఇవి, అవి ఎలా పోగొట్టుకోవాలో వైద్యం చెప్తాడు. ఇది చెప్తూ ఒక్కోటి చెప్తాడండి. అసలు డైలీ రొటీన్ ఎలా ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవితం ఎలా ఉండాలి, మనం తినవలసిన ఆహార పదార్థాలు పగలేం తినాలి, రాత్రి ఏం తినాలి, వసంత ఋతువులో ఏం తినాలి, గ్రీష్మ ఋతువులో ఏం తినాలి, ఏ సీజన్లో ఏం తినాలి, వాతావరణంలో చేంజెస్ వచ్చినప్పుడు నీ ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఇది ఒక అద్భుతమైన చాప్టర్ ఉంది. అందులో కొన్ని విషయాలు మీకు చెప్తా. ఇది జనరల్ మెడిసిన్. ఇది కానీ మీరు తీసుకున్నట్లయితే జీవితం అంతా ఆరోగ్యాలతో ఉంటాం. ముందు ఏంటంటే ఆరోగ్యం బాగు చేసుకోకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేం. మీరు జపాన్కి కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ జబ్బు వల్ల కుదరదుట, జబ్బు వల్ల కాన్సన్ట్రేషన్ కుదరదు, కానీ జబ్బు రిమూవ్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలో చెప్పాడు అక్కడ, ఎలాంటి జీవిత విధానం ఉండాలి, అదొక పెద్ద గ్రంథమే ఉంది ఇందులో. కానీ గరుడ పురాణం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాలు కలిసిన ఒక మహాపుస్తకం, గుర్తుపెట్టుకోండి. అది దీనిలో ఉన్నటువంటి మరొక అంశం. ఆ కారణం చేత ఆయుర్వేద విజ్ఞానం ఒకటి. గోవుల్ని ఎలా పోల్చుకోవాలి, గోవుల్లో ఉత్తమ జాతివి, మామూలువి, రకరకాల జాతులు, గోవు శాస్త్రం, అశ్వశాస్త్రం, గుర్రాలకు సంబంధించిన శాస్త్రం. అదేదో ఇవ్వండి, నేను అసలే రేసులు పిచ్చి అని అనొచ్చు ఎవరైనా, అలాంటివి నా దగ్గర రావద్దు. అశ్వశాస్త్రం కూడా అందులో చెప్పబడింది చెప్తున్నా. ఇది కాక వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, వ్యాకరణం, గ్రామర్. కొందరు అంటారు అసలు వ్యాకరణం ఎందుకండి అని.